నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉన్నది. ఈ తక్కువ సమయంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఇక అన్నీ కూడా ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాయి. ప్రజల దగ్గరికి అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సో రియాజ్ గారు, ప్రధానంగా కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నాడు, 500 రోజుల తర్వాత వచ్చేది కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన అంటున్నాడు. మరోవైపు కేకే సర్వే చూస్తే 100% బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అంటున్నారు. ఎట్లా చేస్తారు? ఈ సర్వేను చూస్తుంటే ఏమనిపిస్తుంది? శ్రీశైలం గారు, అది వాస్తవంగా కేకే సర్వే కాదు, అది చావు కేక సర్వే. అది ఒక మనిషి తన పతనం అంచుల్లో ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీ ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు, ఒక వ్యవస్థ అంతా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమీ పాలుపోక చావు కేకలు పెడతా ఉంటారు. మనం గొగ్గోలు అంటూ ఉంటాం. తెలంగాణ భాషలో అయితే దింపుడు గల ఆశ అంటూ ఉంటాం. ఆ ఆశ, దింపుడు గల ఆశ ఈరోజు కేకే రూపంలో చావు కేకగా బయటకు వచ్చింది. నేను ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాను, 2 దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. అనేక ఎన్నికల్లో నేను పర్యవేక్షకుగా ఉన్నాను. కొన్ని ఎన్నికల్లో పాల్గొన్నాను ప్రత్యక్షంగా. బై ఎలక్షన్ అనే అంశం ఎప్పుడు వచ్చినా కూడా రాజకీయ పార్టీల మధ్య 1 లేదా 2% డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. మనం హానెస్ట్గా, నిజాయితీగా మాట్లాడుకుందాం. బై ఎలక్షన్లో ప్రతి రాజకీయ పార్టీ జీవన్మరణ సమస్యగా మార్చి ఆ బై ఎలక్షన్ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు గత 10 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న ఎలక్షన్ తీసుకోండి. ప్రతి బై ఎలక్షన్స్లో తేడా 1.5 లేదా 2.5 కన్నా ఎక్కువ ఉండదు. కానీ నా కేకే సర్వే అనే చౌకేక 19% డిఫరెన్స్ పెట్టింది, 18 to 19%. మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో 18 to 19% బై ఎలక్షన్స్లో విజయం సాధించిన పార్టీ ఒక్కటి ఉంటే నేను వాళ్ళు చెప్తే వింటాను సిద్ధంగా ఉన్నాను. రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు, రాజకీయ విశ్లేషణ వాళ్ళకి అది హాస్యాస్పదంగా కనబడతా ఉన్నది. నాకేమనిపిస్తుందంటే, పాపం వాళ్ళకి రకరకాల విన్యాసాలు చేశారు. కేటీఆర్ గారు ఆకాశంలో తెలుస్తలేదు, భూమి మీద ఉన్న తెలియట్లేదు, డొమ్మరగడ్డలు కొడుతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు డొమ్మరగడ్డలు కొట్టినా, విన్యాసాలు చేసినా, తలకిందులుగా మారి ఇక్కడ నడిచినా కూడా వాళ్ళని విశ్వసించే ప్రయత్నం చేయలేదు. 3 అంశాలు చెప్తాను నేను, ఎందుకు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఒకటి, మా అభ్యర్థి స్థానికుడు, ఇక్కడ ప్రతి ఘర్ గల్లీ పరిచయం ఉన్న వ్యక్తి. ఈరోజు ఏ సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక సర్వే నిర్వహించిందో ఆ సామాజిక వర్గాల్లో ఒక బలమైన సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చినవాడు. మిగతా బీసీలో అతను ఓన్ చేసుకున్నాడు. అలాగే అజారుద్దీన్ గారి పట్ల మొత్తం ప్రేమ ఉంది ఇక్కడ. ఎందుకుందంటే ఆయన ఒక ఇంటర్నేషనల్ లెజెండ్. అతను, నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అజారుద్దీన్ 3 సెంచరీలు కొడితే మేమందరం కూడా సంతోషంగా పండుగలు చేసుకున్న రోజులు మాకు. ఆ అజారుద్దీన్ గతంలో చిన్న స్వల్ప ఆధిక్యతతో మాత్రమే ఓడిపోయినాడు, స్వల్ప ఆధిక్యత. ఈరోజు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే మా ఇంట్లోనే మంత్రి పదవి ఇచ్చిందని అందరూ అనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడో అంశం ఏంటంటే, బేసికల్గా 2 సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఇల్లును తట్టి లేపిన సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ప్రతి మహిళకు ప్రతి నెల 3 నుంచి 5,000 రూపాయలు మిగులు పెట్టే ఉచిత బస్సు పథకం ఏదైతుందో, అట్లాగే వరదలు వచ్చినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారి నడకలు ఏవైతున్నాయో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా వరద ముప్పు రాకుండా చూడడం, కరెంటు పోకుండా చూడడం, అభివృద్ధికి చిరునామా ఉండే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏదైతుందో, ఇవి మమ్మల్ని విజయం వైపు నడిపించబోతున్నాయి. మైనార్టీ ఓట్ల కోసమే అజారుద్దీన్కి ఈ మంత్రి పదవి కట్టబెడుతున్నారు. ఇది 6 నెలల ముచ్చట ఉంటుందో ఊడుతుందో అనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. నిజంగా ఓట్ల కోసమేనా? ఇప్పుడు శ్రీశైలం గారు, మేమెంతో మాకంతా, మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వద్దా? మైనార్టీలు ఈ దేశంలో అంతర్భాగం కదా? ఈ దేశం అనే శరీరంలో అంతర్గతంగా ప్రవహిస్తున్న రక్తనాళాల్లో మైనార్టీల రక్తం వచ్చేవటం ఉంది. ఈ దేశం యొక్క స్వాతంత్ర ఉద్యమ త్యాగ ఫలాల్లో మైనార్టీల రక్తం వచ్చేవటం ఉంది. ఎప్పుడు అజారుద్దీన్ మతపరమైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇప్పుడు చూసినా మీరు, అజారుద్దీన్ అంటే మన 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 ఇంటి బిడ్డ. మీరు సచిన్ టెండూల్కర్ని ఈరోజు రాజ్యసభలోకి తీసుకుపోయి వారిని గౌరవించలేదు కదా? మరి మేము అజారుద్దీన్ని ఇక్కడ చట్టసభలో తీసుకుపోయి గౌరవించే కల్చర్ మాకు ఉండదా? మీరు సచిన్ టెండూల్కర్ గారిని గౌరవించినప్పుడు మేము అందరం చప్పట్లు కొట్టినాం కదా. సచిన్ టెండూల్కర్ గారిని బీజేపీ ప్రతినిధిగా చూసామా? మొత్తం ఆల్ ఇండియా క్రికెట్ ప్రతినిధిగా చూసామా? అజారుద్దీన్ గారిని కాంగ్రెస్ ప్రతినిధిగా చూడడంలో ఎంత అర్ధరహితంగా ఉంటుంది. సీనియర్ షబీరేలు ఉన్నారు, తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఎవరైతే ఫిరోజ్ ఖాన్ ఉన్నారు, ఇటువంటి సీనియర్ని పక్కన పెట్టి అజారుద్దీన్కి ఇచ్చినట్టు ఇది కేవలం ఓట్ల కోసమే మభ్యపెట్టడానికి అనేది చర్చ జరుగుతున్నది. ఏకీభవిస్తారు? షబీర్ అలీ గారు మాకు చాలా గొప్ప వ్యక్తి, మేమందరం గౌరవించే వ్యక్తి. ఈరోజు వారు గౌరవ సలహాదారుగా ఉన్నారు కదా, క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. వారు మరొక క్యాబినెట్ ర్యాంకులో అజారుద్దీన్ వచ్చారు. ఇప్పుడు 2 బెర్తులు వచ్చినాయి కదా. షబీర్ అలీ గారు ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు, అజారుద్దీన్ క్యాబినెట్లోకి వచ్చాడు. ఇప్పుడు మాకు 2 బెర్తులు వచ్చాయి కదా. మైనార్టీల పాపులేషన్ పర్సెంటేజ్ పెరిగినట్ట. అట్లాగే ఫిరోజ్ ఖాన్ మా ఫైర్ బ్రాండ్. ఫిరోజ్ ఖాన్ అంటే హైదరాబాద్కి నిషాన్. ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో వచ్చారు కదా, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తాం మేము నాంపల్లిలో. మళ్ళీ ఆయన ఇక్కడ తీసుకురావాలి మేము. నాంపల్లిలో గెలిపించబోతాం. భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్స్ అయినా
నాంపల్లి ఎమ్మెల్యే రాసి పెట్టుకోండి రక్తాక్షరాలతోటి, రాసి పెట్టుకోండి సువర్ణాక్షరాలతోటి, రాసి పెట్టుకోండి పచ్చలక్షరాలతోటి, ఫిరోజ్ ఖానే మా ఎమ్మెల్యే నాంపల్లిలో. కాబట్టి ఆయనను మేము డిస్టర్బ్ చేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా తెలంగాణ నలుమూల ప్రాంతం నుంచి వచ్చిన వారు, కార్పొరేటర్ గారు, వీరు మాకు ఆధ్యాత్మిక గురువు, వీరు మా కార్పొరేటర్ మా చైర్మన్ గారు, వారు ఇక్కడ ఒక కాలనీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చినాం. మేమేమి భేషాలు లేకుండా వచ్చాం. మేము రకరకాల మతాలు ఉంటాయి, మా వ్యక్తిగత విశ్వాసాలు, రకరకాల కులాలు ఉంటాయి, మా ఇంట్లో ఆచరించుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే గంగా జమున తహజీబ్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్ పే భాయి భాయి. అదే మా 500 రోజుల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటున్నారు. సో ఏకీభవిస్తారా? ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కనబడుతున్నది ఈ టైంలో? అదో పిచ్చి ప్రేరేపణ. నేను ఇంత ముందనగా దింపుడు గల ఆశ ఎట్లయితే మీరే చెప్పండి. ఇప్పుడు మేము బేసికల్గా మెజార్టీ స్థానంలో ఉన్నాం. జూబ్లీ హిల్స్ కూడా మాకు కైవసం అవుతుంది. మాకు ఇంకా చెప్తున్నాగా త్వరలోనే బీఆర్ఎస్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్ పాలిటిక్స్ మొత్తం మారుతున్నాయి. సగం మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను అధికార పదవి చెప్తున్నాను. కేటీఆర్ ఏం చెప్తున్నారు? ప్రజల్ని మళ్ళీ చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత హైదరాబాద్ చిత్రపటం మారిపోతూ ఉంది. మొత్తం వార్డులలో 90% మేము గెలవబోతున్నాం. మొత్తం ప్రయాణం అంతా మా వైపు ఉంటా ఉంటే 500 రోజుల్లో పాప స్వప్నంలో కావచ్చు ఒక్కోసారి మనకు 5,000 ఇచ్చినా తీసుకోండి, ఇంకా మీకు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రజలకు 5,000 ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్కి అని అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఓట్లను కొనడం అనేది ఒక అవినీతి. అవినీతిలో కోరుకుపోయిన కేటీఆర్ అంతకన్నా ఎక్కువ మాట్లాడతారని నేను కోరుకోలేను, నేను ఆశించలేను. పచ్చ కామెరలోకి లోకం అంతా పచ్చగా కనబడుతూ ఉంటుందట. అందుకోసం వాళ్ళకి ఎప్పటికీ ఉప ఎన్నికల్లో గతంలో 5,000 ఇచ్చిన ఆదత అయింది, వాళ్ళకు అలవాటు అయింది. కాబట్టి అదే 5,000 ప్రయోగం కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన 5,000 కనబడుతున్నాయి. కాబట్టి 5,000 మా మీద ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే పైసల గురించి మాట్లాడినప్పుడే నువ్వు అవినీతి పట్టు. ఒక ఫిగర్ ఫిక్స్ చేసిండు ఆయన. ఆ ఫిగర్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. బహుశా గత ఎన్నికల్లో కూడా గిట్లే ఫిక్స్ చేసి గెలిచిన అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు నేను చెప్పినా కదా, ఆయన తలకిందులు నడిచిన, ఆకాశం నుంచి భూమి మీదకి గంతులేసిన, దొమ్మరగడ్డలేసిన, వాళ్ళు నమ్మేది ఎవరు లేరు. ఒక విషయం చెప్తాను, శ్రీశైలం గారు, వర్షాలు వచ్చి ఈ ప్రాంతం అంతా కొట్టుకపోతూ ఉంటే ఇక్కడ కార్పొరేటర్ సాయంతో మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తిరిగినారు. ఇక్కడ 120 కోట్ల రూపాయల పనులు చేశారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ అనే పేరు అందంగా కనబడుతూ ఉంటుంది. దాని వెనుక అనేక పేద ప్రజల యొక్క జీవన విధానాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకున్న వ్యక్తి నవీన్ యాదవ్. ఇక్కడ గల్లీ తిరిగిన వ్యక్తి. సదర్ పండుగ చేస్తారు కదా, నవీన్ యాదవ్కి ఎంత ఆదరణ జరిగిందో నేను స్వయంగా చూశాను. మైనార్టీలు నవీన్ యాదవ్ను తన సొంత తమ్ముడిగా అన్నగా చూస్తున్నారు. అట్లాగే బీసీ వర్గాల నుంచి మాకు సామాజిక చైతన్యం ఉన్నది. అట్లాగే ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు అగ్ర కులాల్లో ఉండే పేదలు కానీ, ప్రగతిశీల కాముకులు కానీ, చైతన్యవంతులు కానీ ఒక డైనమిక్ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్తారు, గోపీనాథ్ గారు బేసికల్గా ఫెయిల్ అయినారు. అభివృద్ధి ఎక్కడ జరగలేదు. గోపీనాథ్ గారు 10 ఏళ్ళు చేయలేంది. మేము జస్ట్ 10 రోజులలో ఇక్కడ ముగ్గురు మంత్రులను పెట్టి ఇన్ఛార్జ్గా పెట్టి క్రమంలో చాలా పనులు చేశాం. అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది, మా సెక్యులర్ విధానాలు గెలిపిస్తున్నది. నవీన్ యాదవ్ గారు గెలుపు రాజ్యాంగం గెలుపు, నవీన్ యాదవ్ గారు గెలుపు బీసీల గెలుపు, నవీన్ యాదవ్ గారు గెలుపు అభివృద్ధి గెలుపు, నవీన్ యాదవ్ గారు గెలుపు ప్రజా పరిపాలన గెలుపు అని మేము భావిస్తూ ఉన్నాం. నవీన్ యాదవ్ ఒక రౌడీ, తన సోదరుడు ఒక రౌడీ, ఆ ఫ్యామిలీ మొత్తం రౌడీ ఫ్యామిలీ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బోరబండలో కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది, కొంతమందిని బెదిరించినా అని చెప్పేసి. మరోవైపు కేటీఆర్ అంటున్నాడు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినా కూతపేట దూరంలోనే తెలంగాణ భవన్ ఉంది, ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాం, మీరు అధైర్యపడకండి అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారా, వేధింపులకు గురి చేస్తున్నారా? మిమ్మల్ని ఒకటే అనుకుంటాను, ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారంటే నవీన్ యాదవ్ను రౌడీ అంటే మా తమ్ముడిని రౌడీ అంటున్నారు అనుకున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు కేటీఆర్ నవీన్ యాదవ్ని తిరుగుతూ ఉంటే మా అన్నని తిరుగుతారు అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు నవీన్ యాదవ్ మీద కేటీఆర్ ఏ అబండాలు వేసినా కూడా మా బిడ్డ మీద వేస్తాం అనుకున్నారు. మన బిడ్డని, మన తమ్ముడిని, మన అన్నను, మన ఇంటి పక్క పిల్లగాన్ని రౌడీ అంటూ ఉన్నారంటే ఈ ప్రజలు నవీన్ యాదవ్ని ఎంత హృదయంలో పెట్టుకున్నారో వాళ్ళు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెట్టుకున్నారు. వాళ్ళ శాపాలే ఈరోజు మాకు దీవెనలు, బీఆర్ఎస్ శాపాలే మా దీవెనలు. ఒక విషయం శ్రీశైలం గారు, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగి కింద పడదు. ఈరోజు బీఆర్ఎస్ ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా, బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎంత అవగాహన ఉన్నా కూడా అది నవీన్ యాదవ్ గెలుపును ఆపలేదనే విషయాన్ని స్పష్టంగా ఉంటాం. మేము ఇక్కడ గల్లీ తిరుగుతున్నాం, గర్గర్ తిరుగుతున్నాం, సామాన్యులతో మాట్లాడుతున్నాం. ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయం. పాపం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సావు కేక కోసము కేకే అంటే ఆయన పట్టుకొచ్చిళ్ళు. సావు కేకతోటి లాస్ట్ ఆలంబనగా ఏదో అర్పించే ప్రయత్నం చేశారు. నేను చెప్పాను, ఇక్కడ బై ఎలక్షన్స్లో కొంత డిఫరెన్స్ తోటి గెలిచే అవకాశాలు ఉంటాయా? మేము ఓడిపోయిందే స్వల్ప ఆధిక్యతతో కదా. అంటే 8,000 ఓట్లు అంటే ఒక 1% ఓట్లు వస్తే మేము గెలిచేవాళ్ళం. మేము 1% ఓట్ల డిఫరెన్స్ ఒక్కసారి 19% పోద్దా? కనీసం మనము ఇప్పుడు సెఫాలిస్టులు కానీ, సర్వేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. కేవలం డబ్బుల కోసమో
ఇప్పుడు నేను ఒక ఫోటో మీకు చూపెట్టినా, నేను హరీష్ రావు గారు పక్కనే ఇప్పుడు చెప్పిన ఈ సర్వే అన్నాడు కదా, కేకే సర్వే ఆయన, ఇద్దరు కలిసి సెకండ్ తీసుకుని అలాగే తీసుకున్న ఫోటో చూపెట్టుకుంటే నేను చూపెడతాను. పెద్ద ఇష్యూ కాదు. ఎందుకోసం అంటే సర్వేయర్లు కానీ సఫాలిస్టులు కానీ నిజాయితీగా చేసినప్పుడు విలువ ఉంటుంది. విలువను కోల్పోయిన మనుషుల గురించి మాట్లాడడం రాదు. కేకే సర్వే చావు కేకగా సర్వేగానే నేను దాన్ని చూస్తా ఉన్నాను, దానికి విలువ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఓడించలేవు, ఖచ్చితంగా ప్రజలు గుండెలో పెట్టుకున్నారు, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారంటూ డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఓటర్లు ఎటువైపు ఉంటారు, మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారు అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, జూబ్లీహిల్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.